Welcome back to Aish World. Like and subscribe. హలో గాయ్స్, ఇవాళ నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. బై ద వే దట్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు జగన్నాథ్ టెంపుల్ ఆల్సో. సో మీరు కూడా ఆ టెంపుల్ని చూడడానికి రెడీ అవ్వండి. టిఫిన్ అయితే చేయొద్దనుకుంటే మా పీజీలో మైసూర్ బోండా అయితే పెట్టారు. మైసూర్ బోండా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అది హెల్దీ కాదు కాబట్టి. సో ఫాస్ట్గా తిని బయలుదేరదాం అనుకొని తినడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్కి నేను 7:30 కల్లా బయలుదేరిపోతానని చెప్పాను, కానీ అప్పుడు టైం 8:30 అయింది. కానీ ఇంకా నేను బస్ స్టాప్లోనే ఉన్నాను, అది మన అమ్మాయిలతోటి. సో ఫాస్ట్గా బస్ వచ్చింది, ఇంకా ఎక్కేసి బయలుదేరిపోయాను. నేనైతే ఫస్ట్ డిఎల్ఎఫ్కి వెళ్ళి నా ఫ్రెండ్ని అయితే పికప్ చేసుకుంటున్నాను. ఇవాళ ఆ వీడియోలో ఆ ఫ్రెండ్ ఎవరో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్, యా దేర్ షీ ఈస్. అదే తను గీత, నా ఫ్రెండ్. మేమిద్దరమే జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఫస్ట్ అయితే రాయదుర్గ్ వెళ్ళి అక్కడ నుంచి బయలుదేరుతాము. ఫస్ట్ ఎలా వెళ్ళాలి అంటే, మీరు రాయదుర్గ్ వరకు వస్తే డైరెక్ట్గా రాయదుర్గ్ నుండి ర్యాపిడో అయినా చేసేసుకోవచ్చు మీరు. మాకు అక్కడ 150 రూపీస్ అలా పడింది ఆటోకి. డైరెక్ట్ టెంపుల్ దగ్గర వదిలిపెడతారు. ఒకవేళ మీరు జూబ్లీ హిల్స్ మెట్రో వరకు వెళ్ళి అక్కడైనా ఆటో బుక్ చేసుకొని టెంపుల్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఓపెనింగ్ టెంపుల్కి. ఇక్కడ నేను లోపలికి వెళ్తున్నాను కదా, ఇది వన్ సైడ్ ఆఫ్ ఎంట్రీ. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ టెంపుల్లో అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, శివుడు ఉన్నారు, జగన్నాథుడు కూడా ఉన్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. సో మీరైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 to 12 అండ్ ఈవినింగ్ 5:30 to 9 అని చెప్పారు. సో మీరు అలా వెళ్ళండి ప్లాన్ చేసుకొని. బేసిక్గా ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే బెటర్. మేము 11 అయింది ఆ రోజు వెళ్ళేటప్పటికి. కాళ్ళు అయితే బాగా కాలిపోయాయి మాకు. సో మీరైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు కూడా వెళ్ళి ఒకరోజు దర్శనం చేసుకోండి. మేము వెళ్ళిన దానికి హైలైట్ ఏంటంటే, ఆ రోజు దేవుడు లేరు అక్కడ. మేబీ ఇక్కడ రథయాత్ర జరుగుతుంది కదా, దేవుడు రెస్ట్ తీసుకుంటున్నారంట. ఆ విషయం మాకు తెలీదు. ఇక్కడ దేవుడు లేరా ఏంటా అనుకున్నాము గుడిలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది దేవుడు రెస్ట్ తీసుకుంటున్నారని. సో మీరు ఈ రథయాత్ర అయిపోయిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ ప్రసాదంగా అయితే లడ్డు అండ్ కాజా అయితే ఇస్తారు. లడ్డు అయితే 100 రూపీస్, కాజా అయితే 60 రూపీస్. ఇక్కడ టెంపుల్ గోడలు చుట్టూరు ఆయన జగన్నాథుని అవతారాలు అయితే వేసి ఉంటారు, చాలా బాగున్నాయి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. మీరు కూడా ఒక వీకెండ్ టైం చూసుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు జగన్నాథుని చూసేసి. అంతే. ఇంకా ఈ వీడియో ఎంజాయ్ చేశారే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.